హాయ్ స్టూడెంట్స్, మనకు రీసెంట్‌గానే ఎన్‌టీఏ వాళ్ళు ఫ్యూ అవర్స్ ముందే ఒక ఓపెన్ ఛాలెంజ్‌ని అయితే ఇచ్చారు. ఈ ఇయర్ ఎగ్జామ్ సెక్యూరిటీ గాని, ఎగ్జామ్ యొక్క క్వెషన్ పేపర్‌లో మిస్టేక్స్ కానీ, ఏ విధమైనటువంటి ఛాన్సు లేకుండా చాలా పకడ్బందీగా సెక్యూరిటీతో మేము క్వెషన్ పేపర్ తయారు చేసాము. మీరు కూడా మాక్ టెస్ట్‌ని బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా అటెంప్ట్ చేయడానికి రెడీనా అనేసి ఎన్‌టీఏ వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ అయితే ఇచ్చారు. సో, ఇది మనకు ఒక భరోసా అనేసి నేను చెప్పాననమాట. అదే విధంగా వితిన్ ఫ్యూ అవర్స్‌లో మళ్ళీ ఎన్‌టీఏ వాళ్ళు ఇంకొక ట్వీట్ అయితే ఇచ్చారనమాట. ఈ ట్వీట్ అనేది చాలా పాజిటివ్‌గా ఉంది. సో, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇది ట్వీట్ అనమాట. అంటే యాస్ యూ ప్రిపేర్ ఫర్ ద అప్‌కమింగ్ నీట్ ఎగ్జామినేషన్ రిమెంబర్ టు స్టే కామ్, ఫోకస్డ్ అండ్ టేక్ థింగ్స్ వన్ స్టెప్ అట్ ఎ టైమ్. సో, చాలా బాగా ఇచ్చారు. మీరు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు కదా! ఈ ఎగ్జామ్ చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు కామ్‌గా ఉండండి. అంటే మైండ్ అనేది పీస్‌ఫుల్‌గా పెట్టుకోండి. ఫోకస్డ్‌గా చదవండి. ఏ పని చేసినా కూడా ఫోకస్డ్‌గా చేయండి. సో, ఒక్కొక్కసారి ఒక్కొక్క పని మాత్రమే చేయండి అని చెప్పారు. ఇది స్టూడెంట్స్‌కి చాలా చాలా హెల్ప్‌ఫుల్ ట్వీట్ అనమాట. అంటే అనవసరంగా టెన్షన్ పడకండి. పేపర్ టఫ్‌గా వచ్చింది అంటే అందరికీ టఫ్‌గా వస్తుంది. మీ ఒక్కరికే టఫ్‌గా కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పేపర్ ఈజీగా ఉంది అంటే అందరికీ ఈజీగా ఉంది. మీకు ఒక్కరికే కాదు. మామూలుగా పేపర్ టఫ్‌గా వస్తేనే బెటర్. ఎందుకంటే టఫ్‌గా వచ్చినట్లయితే మీకు మార్క్స్ అనేది తగ్గుతాయి. ఆటోమేటిక్‌గా ఎవరైతే హార్డ్ వర్క్ చేశారో, ఆ హార్డ్ వర్క్ చేసినటువంటి పీపుల్‌కి అడ్వాంటేజ్ అనేది వస్తుందనమాట. తర్వాత సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ హావ్ ఆల్రెడీ బీన్ రిలీజ్డ్. 99.2% ఆఫ్ ద క్యాండిడేట్స్ హావ్ బీన్ అలాటెడ్ దేర్ ఫస్ట్ చాయిస్ సిటీ, ఎన్ష్యూరింగ్ కన్వీనియన్స్ అండ్ మినిమల్ ట్రావెల్ స్ట్రెస్. సో, సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ వచ్చింది అనేసి నేను ఇందాక మీకు వీడియో చేసి అప్లోడ్ చేశాము. ఆ సిటీ అందులో మీకు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్‌కి ఏ సిటీ అలాట్ చేశారో చెప్పారనమాట. సో, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరెవరైతే ఫస్ట్ చాయిస్ సిటీగా ఇచ్చారో ఆ 99.2% ఆఫ్ ద పీపుల్‌కి వాళ్ళ యొక్క ఫస్ట్ చాయిస్‌ని సిటీగా ఇచ్చాము. కానీ రిమైనింగ్ పీపుల్‌కి అంటే అప్రాక్సిమేట్‌లీ 0.8% ఆఫ్ ద పీపుల్‌కి అదర్ సిటీస్ అలాట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళకి మినిమమ్ ట్రావెల్ ఉండేటట్టుగా అలాట్ చేయడం. అంటే సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్‌లో ఏది ఫీజిబులో అది అలాట్ చేశాము అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. అడ్మిట్ కార్డ్స్ విత్ ఎగ్జాక్ట్ సెంటర్ డీటెయిల్స్ విల్ బి రిలీజ్డ్ ఆన్ 26th ఏప్రిల్. సో, నీట్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయంటే 26th ఏప్రిల్‌న ఇస్తారు. ఇది మనకు చాలా చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే మనకు మే 3rd ఎగ్జామ్ అంటే ఆల్మోస్ట్ వీళ్ళకు 1 వీక్ గ్యాప్ ఇచ్చారనమాట. అంటే మీరు ఒక 5 డేస్ గ్యాప్ ఇచ్చారు కాబట్టి ఈ 5 డేస్ లోపల మీరు అసలు ఎంత డిస్టెన్స్‌లో ఉందో మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి సెంటర్‌కెళ్ళి ఆ యాంబియన్స్ అంతా మీరు ఒకసారి ఆ ఎన్విరాన్మెంట్ అంతా మీరు అలవాటు పడొచ్చు. ఒకవేళ ఎవరికైనా సరే 2-3 అవర్స్ డిస్టెన్స్‌లో ఇచ్చారు అనుకోండి, ముందు రోజే వెళ్ళి అక్కడ స్టే చేయండి. స్టే చేసి ఎందుకంటే ఎగ్జామ్ రోజు 2-3 అవర్స్ ట్రావెల్ చేయడం అంటే అది చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు 26థ్‌నే తెలిసిపోతుంది. సో, కాబట్టి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. నా సజెషన్ ఏంటి అంటే మీకు 26థ్ మీరు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేయంగానే మీ ఇచ్చినటువంటి సెంటర్‌కి వెళ్ళండి. అక్కడికెళ్ళి ఆ చుట్టూ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్‌ని చూసి మీరు కొద్దిగా అలవాటు పడండి. అక్కడ మీరు ఎగ్జామ్ ఎలా రాయగలరు ఏంటి అనేసి ఒకసారి ఫీల్ అవ్వండి. అలా అయినట్లయితే మీ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో, ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిమైన్స్ కమిటెడ్ టు కండక్టింగ్ ద ఎగ్జామినేషన్ దట్ ఆర్ ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్. చూసారా, మళ్ళీ అదే చెప్తున్నారు. సో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఎగ్జామినేషన్స్‌ను చాలా ట్రాన్స్పరెంట్‌గా, ఫెయిర్‌గా, ఫ్రీగా ఎటువంటి మిస్టేక్స్‌కి తావు ఇవ్వకుండా చాలా స్మూత్‌గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అనేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు. దానికి వాళ్ళు కమిట్ అయ్యారు అనేసి మరీ చెప్తుంది. సో, దీంతో ఈసారి ఎగ్జామ్‌లో ఎటువంటి క్వెషన్ పేపర్‌లో ఎటువంటి మిస్టేక్స్ ఉండవు అనేసి మనం అందరూ కూడా భావిద్దాము. ఎప్పుడైతే ఎగ్జామ్ క్వెషన్ పేపర్‌లో ఎటువంటి మిస్టేక్స్ ఉండవో అప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ యొక్క 100% అనేది ఇవ్వచ్చు. ఎప్పుడైతే అలా ఎగ్జామ్ రాస్తారో స్టూడెంట్స్‌కి హాఫ్ ఆఫ్ ద టెన్షన్ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ క్వెషన్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి, ఎన్టీఏ వాళ్ళు ఒక ఆన్సర్ ఇస్తారు. ఎన్‌సీఈఆర్‌టీలో ఇంకొక ఆన్సర్ వస్తుంది. మీరు చదివిందంతా ఎన్‌సీఈఆర్‌టీ చదువుతారు. కానీ వాళ్ళు ఇచ్చేటువంటి ఆన్సర్ వాళ్ళు వేరుగా ఉంటుంది. దీనివల్ల చాలా మంది ఎర్లియర్ ఇయర్స్‌లో చాలా ఇబ్బంది పడ్డారు. కొంతమంది పీపుల్ అయితే చాలా హార్డ్ వర్క్ చేసి సీట్ అనేది కోల్పోయారు. అలాంటి వాటికి ఏ విధమైనటువంటి కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్‌కి కూడా తావివ్వకుండా, ఎటువంటి కాంట్రవర్సీకి తావివ్వకుండా క్వెషన్ పేపర్ మేము ప్రిపేర్ చేశాము. మేము ట్రాన్స్పరెంట్‌గా కండక్ట్ చేస్తాము అని వీళ్ళు భరోసా ఇస్తున్నారు. ఇది చాలా చాలా అప్రిషియబుల్ థింగ్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్‌లో చాలా బాగా ఇచ్చారండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్ అండ్ గివ్ యువర్ బెస్ట్. సో, హెల్త్ అనేది చాలా జాగ్రత్త. కొంతమంది స్టూడెంట్స్ 10 అవర్స్ చదవాలి, 11 అవర్స్ చదవాలి, టెన్షన్ అమ్మో ఏమైపోతుందో ఇంకా చదవాలి అని నిద్ర మానేస్తారు. ఎప్పుడూ నిద్ర మానేయకూడదు. హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నిద్ర మానేస్తే హెల్త్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే
ఫుడ్ సరిగ్గా తీసుకోరు. అంటే లోపలంతా భయంగా ఉంటుంది. అసలు ఎలా తినాలి అనిపిస్తది. తినాలని అనిపించదు. ఎందుకంటే ఇది 2 ఇయర్స్ కష్టపడ్డ శ్రమ కాబట్టి అలాగే అనిపిస్తది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత టెన్షన్ పడినా కూడా ఈ 1 వీక్‌లో మీరు హెల్త్ గాని పోగొట్టుకున్నారంటే మొదటికే మోసం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మీ హెల్త్‌ని జాగ్రత్తగా కాపాడుకోండి. ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. మీరు ఎన్ని రోజులు కష్టపడి చదివారో ఆ ప్రిపరేషన్ మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. అదే చెప్తున్నారు. ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్ అండ్ గివ్ యువర్ బెస్ట్ అనేసి. ఖచ్చితంగా మీరు ఇన్ని రోజులు కష్టపడ్డారు కాబట్టి మీ యొక్క బెస్ట్ మీరు ఇవ్వగలరు. సో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మీరు మీ యొక్క ప్రిపరేషన్‌ని ట్రస్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. ఇది ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ట్వీక్ అన్నమాట. అంటే చాలా పాజిటివ్‌గా ఉంది. అసలు ఇది చూడంగానే మీకు కాన్ఫిడెన్స్ అనేది రావాలి. హమ్మయ్య! ఈసారి ఎటువంటి తప్పిదాలు లేకుండా మనం ఎగ్జామ్ రాయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది రావాలి. సో మీకు 26th ఏప్రిల్‌న మీకైతే అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ అవుతాయి. అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవ్వంగానే ఎన్ని పేపర్స్ ఉంటుందో అన్ని పేపర్స్ కూడా ప్రింట్‌ఔట్ తీసుకోండి. నేను అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవ్వంగానే నేను మీకు వాటి గురించి డీటెయిల్‌గా ఒక వీడియో అనేది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది దాని గురించి డీటెయిల్‌గా నేను ఒక వీడియో చేసి పెడతాను. మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని పేజెస్ కూడా మీరు ప్రింట్‌ఔట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మన ఛానల్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ సంబంధించి కౌన్సిలింగ్ వరకు అంటే నీట్ ఎగ్జామినేషన్ నుంచి కౌన్సిలింగ్ వరకు అన్ని అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయండి. సో ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ ఉన్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీలాంటి మరిన్ని పీపుల్‌కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.